చాలామంది క్లినిక్ వచ్చి డాక్టర్ గారు నిన్న ఎయిర్పోర్ట్లో ఎక్కువ లగేజ్ లాగాల్సి వచ్చిందండి, అప్పటి నుంచి ఇదంతా లాగేస్తుంది సార్ అని చెప్పి వస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా కొన్ని మెకానిక్స్ ఫాలో అవ్వాలన్నమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎప్పుడు కూడా పేషెంట్స్కి కానీ ఎవరికైనా ఇన్ జనరల్గా మన ఫంక్షనాలిటీకి తగినంత బాడీ టోన్ మనకు ఉండాలన్నమాట. అది చేతుల్లో కానీ, స్పైన్ కానీ, లోవర్ లిమ్స్ కానీ అన్నిట్లోని కూడా మనం ఎంత పని చేస్తున్నామో పనికి తగినంత స్ట్రెంగ్త్ మనకి బాడీలో ఉండాలి. అలా లేకుండా మన మజిల్స్ ఫ్లాబీగా ఉన్నాయనుకోండి, ఓవర్ స్ట్రెచ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా ఓవర్ స్ట్రెచ్ అవ్వకుండా మనకి కొంత మజిల్స్లో టోన్ ఉండాలి. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రెండు, ఇలా ట్రాలీస్ ఏదైనా లాగినప్పుడు ఎప్పుడు కూడా చెయ్యి ఓవర్ స్ట్రెచ్ అవ్వకూడదు అనమాట. ఓవర్ స్ట్రెచ్ అయ్యి బాగా రిబ్ కేజ్కి దూరంగా వెళ్ళిపోవడం, అలాగే చేతి బరువుతో లాగడం లాంటివి చేయకూడదు అనమాట. ఎప్పుడు కూడా చెయ్యి న్యూట్రల్గా ఉండాలి. ఓకే, ఆర్మ్ ఎప్పుడు కూడా మీ యొక్క రిబ్ కేజ్కి దగ్గరగా ఉండాలి. ఎప్పుడు కూడా వ్రిస్ట్ స్ట్రైట్గా ఉండి చెయ్య ఒక లీవర్గానే ఉండాలి తప్ప చేతి యొక్క స్ట్రెంగ్త్తో లాగుదామని ప్రయత్నించకూడదు ఎప్పుడు కూడా. ఓకే, మీ యొక్క బాడీ వెయిట్తోనే మీ యొక్క వెయిట్ని పుల్ చేయాలి తప్ప ఎప్పుడు కూడా చేతిని గట్టిగా బిగించి, ఓకే, లేదంటే షోల్డర్ని ఇలా హైక్ చేసి, లేకపోతే షోల్డర్ని బాగా స్ట్రెచ్ చేసి వెయిట్ని పుల్ చేస్తే ఏమవుతుందంటే మీ నెక్ దగ్గర ఉండేటటువంటి నర్వ్స్ స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర స్ట్రెచ్ అయ్యి మీకు ట్రెపీజియస్ మజిల్ బాగా పెయిన్ వస్తుంది, స్ట్రెయిన్ అయ్యి బాగా పెయిన్ వస్తుంది. దాంతోపాటు స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళైతే నెక్ దగ్గర నర్వ్స్ స్ట్రెచ్ అయ్యి చెయ్యంతా లాగేయడం లాంటివి జరుగుతుంది అన్నమాట. అందుకని మీరు హైక్ చేయకూడదు, అలాగే రిలాక్స్డ్గా ఓవర్ స్ట్రెచ్ చేయకుండా షోల్డర్ని న్యూట్రల్గా ఉంచుకొని ఆర్మ్ని కొంచెం బ్యాక్ పెట్టుకొని చేతి యొక్క స్ట్రెంగ్త్తో కాకుండా బాడీ యొక్క స్ట్రెంగ్త్తో, అంటే మీ గ్లూటియల్ మజిల్స్, మీ క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ అండ్ మీ యొక్క లంబార్ పారాస్పైనల్ మజిల్స్తోనే పుల్ చేయాలి తప్ప చేతి బరువుతో లాక్కూడదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.